హలో, వెల్కమ్ టు శ్రీ పన్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అంతా కూడా బీడ్స్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించేస్తాను. 1 or 2 పీసెస్ ఇన్ ద సెట్స్ కలెక్షన్లో చూపించేస్తాను. బట్ బిఫోర్ దట్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ మీరు జ్యువెలరీ ఆర్డర్ చేసుకోవడానికి అయితే ప్రొసీజర్ అయితే సింపుల్ అండి. మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్ షాట్తో పాటుగా ఇమేజ్ తీసేసుకొని కింద ఎంక్వైరీ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఎంక్వైరీ నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, 7842720560. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ నేను కింద పేమెంట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. 9885066640 is the payment number. That is a procedure for all the time and for the every time. ఓకే, సో ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాము. ఇవాళ వీడియో అయితే ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ సెట్తో మీకు స్టార్ట్ పెట్టేస్తాను. దిస్ ఈజ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ అన్కట్లో పచ్చి వర్క్ వచ్చేసింది. స్టోన్ క్వాలిటీ అయితే చాలా 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 డీసెంట్గా ఉంది. అంటే ఎక్కడ కూడా రఫ్నెస్ లేదు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. దిస్ ఇస్ నాట్ అ మ్యాట్ అండ్ దిస్ ఇస్ నాట్ యాంటిక్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇది కాదు, అది ఏది కాదు, గోల్డ్ పాలిషింగ్. అండ్ ఇవన్నీ కూడా అన్కట్ స్టోన్స్, చిన్న చిన్నగా స్టోన్ వర్క్ వచ్చేసింది. మధ్యలో వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది, ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ అంతా కూడా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇది మీకు ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. మీకు ఇంకా క్లారిఫైగా చూపించేస్తాను, ఇంకా దాదాపుగా దగ్గరగా చూపించేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉంది ఇది పీస్ అనేది. యూ కెన్ సీ హియర్. అంటే వర్క్ స్మూత్నెస్ అనేది మ్యాక్సిమం ఉందన్నమాట. రఫ్నెస్ లేదు వర్క్లో. పాలిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, స్టోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, దాదాపుగా క్లోజప్లో మీకు కనిపించేస్తూనే ఉంది ఎంత నీట్గా ఉంది అనేది. చక్కగా 18 inches లెంత్లో వచ్చేస్తుంది. చూడడానికి ఎంత నీట్గా ఉన్నా పెట్టుకుంటే కూడా అంత బాగుంటుంది. చాలా చక్కగా ఉంది మాల అంతా కూడా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా పెట్టిగా వచ్చేసాయి. బిగ్ అని కాదు, స్మాల్ అని కాదు, సింపుల్గా. అంటే ఈ పెండెంట్ తగ్గట్టుగా, సెట్ తగ్గట్టుగా, కాస్త సింపుల్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక మంచి సెట్ అని చెప్పొచ్చు. కొంతమందికి 1 gram వేసుకోవాలంటే హెజిటేషన్ ఉంటుంది. అబ్బా రఫ్గా ఉంటుంది వర్క్, గాడిగా ఉంటాయి, పెద్ద పెద్ద సెట్స్ మేము వేయము అనే వాళ్ళందరూ కూడా ఇది చాయిస్గా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మళ్ళీ అదే చెప్తున్నాను పదే ఏంటంటే రఫ్నెస్ లేదు వర్క్, స్మూత్గా ఉంది, ట్రై చేయొచ్చు. అండ్ ద ప్రైస్ ఆల్సో వెరీ 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 రీజనబుల్, 1050. నిజం చెప్పాలంటే ఈ వర్క్కు ఈ ప్రైస్ మ్యాచ్ అవ్వదు కదా. అంత జెన్యూన్గా ఉంది, అంత ట్రాన్స్పరెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు కావాలనుకుంటే కనుక ఇలా ప్రైస్ ట్యాగ్తో మీరు స్క్రీన్ షాట్ తీసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూపించేస్తాను. దిస్ ఈస్ ఎంతమంది ఎన్నిసార్లు అడిగారో నేను కౌంట్ చేయలేదు. అందరికీ అంత బాగా నచ్చిందనమాట. లక్ష్మీ అమ్మవారి రూప్ ఎంత పెద్దగా ఉంది పెండెంట్, ఆల్మోస్ట్ నా 4 fingers అంత పెద్దగా ఉంది. దిస్ ఈజ్ నవరత్నమాల ఇన్ 2 lines, కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. చూడండి వర్క్ చాలా క్లోజప్లో చూపించేస్తాను. ఎంత చక్కగా ఉందంటే చూడగానే వేసుకోవాలి అన్నంత బాగుంది. లెంత్ వచ్చేసి పెద్దగా ఉంటుంది, అంటే 28 inches అలా వచ్చేస్తుంది. అంటే ఒక హెవీ శారీకి ఎంత లెంత్లో ఉండాలో అంత లెంత్లో ఉంటుంది మాల అంతా కూడా. మీకు ఇంకా నేను కింద పెట్టేసి చూపించేస్తాను. ఎంత బాగుంది కదా, ఇట్స్ సూపర్. అంతే, ఇంక మాట్లాడే పని లేదు, వేయాలి, వేసి తీరాల్సింది. పట్టు శారీస్కి, హెవీ అకేషన్స్కి యూనిక్గా ఉండాలి. 1 gram లాగా తెలియకూడదు. రొటీన్ రెగ్యులర్ స్టోన్ సెట్స్ నాకు వద్దు. కొంచెం ఏమన్నా కాస్త ట్రెడిషనల్ లుక్గా ఉండి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇదొక మంచి చాయిస్, మీరు ట్రై చేయవచ్చు. ప్రైస్ వచ్చేసి 2700 rupees. మ్యాక్సిమం ఎంక్వైరీస్ వచ్చిన ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటి. కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఇంకా మాటలో చెప్పలేము, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు.
నేను ఇది కమ్యూనిటీలో పెట్టలేదు ఈ ఫీడ్బ్యాక్, ఎందుకంటే నా దగ్గర ఇది అంటే యాంపుల్ స్టాక్ ఎప్పుడు వచ్చినా 5 పీసెస్ 10 పీసెస్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా నా దగ్గర 12 పీసెస్ వరకు మాత్రమే నేను ఇవ్వగలను. అంటే అంత సరిపడే మెటీరియల్ మాత్రమే ఉంది. 13th పీస్ నుంచి నా దగ్గర లేదు. సో మీకు కావాలనుకుంటే కనుక కొంచెం తొందరగా బుక్ చేసేసుకోండి. 2700 ఇస్ ద ప్రైస్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ అండ్ కంప్లీట్లీ లాంగ్ లెంత్. నేను ఇంకా బ్యాకర్ పార్ట్ ఇదిగో ఇలా వదిలేసాను, మీకు ఇంకా చూపించేస్తాను కింద పెట్టేసి. అండ్ నెక్స్ట్ ఇందులోని సేమ్ పెండెంట్ వచ్చేసింది, సేమ్ చైన్ ఇచ్చేసాను. బట్ ఏంటంటే కొంచెం లెంత్ తగ్గించేసాను. అంటే ఎంతమంది 2700 అఫోర్డ్ చేస్తారో నాకు తెలియదు, బట్ అందరికీ ఈ ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి అనిపించింది. సో కొంచెం ప్రైస్ తగ్గించి లెంత్ తగ్గించేస్తే ఇదే పెండెంట్తో మీరు షార్ట్ లెంత్లో కూడా వేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో దీన్ని లైక్ హాఫ్ లెంత్లో చేశాను. అంటే మీకు హాఫ్ లెంత్ అంటే ఎంత వచ్చేస్తుందంటే 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా అంటే 3/4 కంటే కాస్త పైకి వచ్చేస్తుంది. దానికి తోడు ఇంకా నేను బ్యాక్ చైన్ కూడా యాడ్ చేశాను, మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు అని. ఇక్కడ ఏంటంటే పెండెంట్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ ఆరెంజ్ స్టోన్ వచ్చేసింది. నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇలాంటి మాల ఉందనుకోండి, ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాము, ఇదిగో ఈ స్టోన్ చైన్కి ఇస్తాము, ఈ పెండెంట్కి ఇచ్చేస్తాము. బట్ ఇక్కడ ఆరెంజ్ స్టోన్ వచ్చింది కాబట్టి నాకు వద్దు, లేదు అంటే ఇదిగో ఈ వైలెట్ స్టోనే కావాలి అని నాతో పేచి పెట్టకండి. ఎందుకంటే ప్యాటర్న్ అంతా కూడా సేమ్, జస్ట్ ఇక్కడ ఒక స్టోన్ మారినంత మాత్రాన మీరు యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి లేదు. అంటే కొన్నిట్లలో గ్రీన్ వచ్చింది, కొన్నిట్లలో అన్కట్ వచ్చింది, కొన్నిట్లలో ఏమొచ్చింది వైలెట్ వచ్చేసింది. రెస్ట్ ఆల్ ది థింగ్ ఈజ్ సేమ్. బికాస్ మీరు ఎలా అంటే నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఆరెంజ్ ఉంది కదా, మళ్ళీ నాకు ఎందుకు వైలెట్లో పంపించారు అని దయచేసి నాతో పేచి దిగొద్దు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఏంటి, మెజారిటీ ఆఫ్ ద అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. చక్కగా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, ఈ ప్యాటర్న్కి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇక్కడ టు బి ఫ్రాంక్గా చెప్పండి, ఇక్కడ ఇలా చూసి చెప్పండి, అంత ఆరెంజ్ అనేది హైలైట్ అవ్వట్లేదు. ఓకే, సో ఈ ప్యాటర్న్కి చెప్పండి నాకు, ఈ ప్యాటర్న్కి ఆర్డర్ ఇచ్చేసేయండి, దీనికి ఆర్డర్ ఇచ్చేసుకోండి. అట్ ద సేమ్ టైం లాంగ్ ప్యాటర్న్కి ఇచ్చేసేయండి, దీనికి ఆర్డర్ ఇచ్చేసేయండి. నేను మీకు ఇప్పుడు ఇది ఏంటి డిఫరెన్స్ క్లియర్గా చూపించేస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 2200, ఎందుకంటే కొంచెం లెంత్ తగ్గింది కాబట్టి. ఇక్కడ నేను చేసి చూపిస్తాను, ఓపెన్గా చూడండి. ఇదిగో మీరు ఇబ్బంది పడకూడదని ఇలా వెనకాల చైన్ ఇచ్చేసాను. మీకు 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది లెంత్. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 2200. ఓకే, పాలిషింగ్ వచ్చేసి టోటల్లీ గోల్డ్ పాలిషింగ్. అండ్ ఇది లెంత్ చూపిస్తాను ఇప్పుడు. వై బికాస్ 2700 ఎందుకు అనేది ఇలా చూపించేస్తాను. ఇక రెండు పెండెంట్స్ సేమ్. ఇక్కడ ఏంటంటే ఇదిగోండి చైన్ లెంత్ పెరిగింది. గాట్ ద పాయింట్. కంప్లీట్గా అసలు ఇంకా బ్యాక్ ఈ చైన్ అనేది నేను యూజ్ చేయదు, టోటల్గా ఇచ్చేసాను అనమాట చైన్. ఎందుకంటే కాస్త హెవీ శారీస్కి హెవీగానే ఉండాలి, సెట్స్ అనేవి హెవీగానే ఉండాలి అని ఇది డిజైన్ చేసేసాను. మళ్ళీ అనిపించింది ఎంతమంది 2700 అఫోర్డ్ చేస్తారు, ఎందుకంటే నాకు చెప్పాను కదా మెజారిటీ కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా మందికి ఇచ్చాను, ఇంకా ఇవ్వాల్సింది చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఒక 100 పీపుల్కి నేను నో చెప్పుకుంటాను. రైట్ నో ఐ హ్యావ్ 12-13 పీసెస్ వరకు ఉన్నాయన్నమాట. అంత మెటీరియల్ రెడీగా ఉంది, నేను ప్రిపేర్ చేయాలి. ఓకే, because of this reason this is 2700, because of this reason this is 2200. this is నేను చాలా క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. that's all about these products. okay, we'll move further for the another product. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మధ్యలో గ్రీన్ బీడ్ వచ్చేసింది, పచ్చలలో ఇది ఒక కైండ్ ఆఫ్ పచ్చ. మీకు అవుటర్ పార్ట్ అంతా కూడా మళ్ళీ గోల్డ్ అలా వచ్చేస్తుంది. పాలిషింగ్ అనేది కంప్లీట్గా గోల్డ్ లుకింగ్ ఉంటుంది. మీకు లెంత్ వచ్చేసి అంటే ఇది లాంగ్ వరకు వచ్చేసింది. నేను ఇక్కడ చైన్ అసలు యూజ్ చేయలేదు దీనికి. ఇలా చూడండి, బ్యాకర్ పార్ట్ కూడా ఇంకా నేను వదిలేస్తే ఇంకా కిందకి వచ్చేస్తుంది అనమాట. సుమారుగా 24-25 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. కాస్త కిందికి దిగుతుంది, అంటే మరీ లాంగ్ లెంత్ కాదు, బట్ ఓకే కంఫర్టబుల్ లెంత్ లాగానే ఉంటుంది. అండ్ జనరల్గా గ్రీన్స్ వైలెట్ కాంబినేషన్స్లో చాలా ఉంటాయి కదా శారీస్. ఇంతసేపు గ్రీన్ పింక్ రొటీన్ అయిపోయింది, కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశాను, బట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫాలింగ్ శారీస్కి, లెనిన్ శారీస్కి అట్లా ట్రై చేయండి. జస్ట్ వైలెట్ వచ్చినా, ఎల్లో వచ్చినా, గ్రీన్ వచ్చినా, ఏది వచ్చినా వేసి చూడండి, కొంచెం డిఫరెంట్గా కనిపించేస్తుంది. రొటీన్ రెగ్యులర్ కలెక్షన్ కంటే బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. చూసుకోండి.
24 ఇంచెస్ వచ్చేస్తుంది ఈజీగా. అంటే సుమారుగా మీకు దిగుతుంది, నెక్ కిందికి చాలా దిగుతుంది. 3/4 అని చెప్పొచ్చు. 900 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్. లైక్ నార్మల్గా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది వైలెట్ కలర్లో ఉన్న బీడ్స్ అంటారు. కానీ మా లాంగ్వేజ్లో వీటిని ఏమంటారు తెలుసా? సీజెడ్స్ అంటారు. చూసారా షైన్ అవుతున్నాయి. ఇవి ఏంటంటే పైన స్టోన్, ఇది యాక్చువల్గా స్టోన్ అంటే మళ్ళీ మీరు ఏమంటారు? స్టోన్ అంటే ఇదిగో దీని మాత్రమే స్టోన్ అనుకుంటారు, ఇవి మాత్రమే స్టోన్స్ అనుకుంటారు. కానీ కాదు, బీడ్స్లో కూడా సీజర్స్లో స్టోన్స్ ఉంటాయి. వీటిని స్టోన్ బీడ్స్ అని అంటాం. బీడ్ లానే ఉంటుంది కానీ షైన్ అవుతుంటుంది అనమాట. కట్టింగ్ వచ్చింది కదా పైన, చూసారా? ఇలా ఇలా తిప్పుతుంటే లైటింగ్కి ఎలా షైన్ అవుతుందో. మళ్ళీ నేను మెడలో వేసుకున్నాను షైన్ అవ్వలేదు అని అతను కంప్లైంట్ చేయొద్దు. ఎందుకు షైన్ అవుతుందంటే లైటింగ్ ఎక్కడ పడితే అక్కడ షైన్ అవుతుంది. ఎస్ కదా? ఇదిగో చూడు, దీస్ ఆర్ ద సీజెడ్స్ అంటారు. అంటే వైలెట్ కలర్లో ఉన్న సీజెడ్స్. సో ఇవి కొంచెం కాస్ట్ పడతాయి కాబట్టి నేను దీనికి మ్యాచ్అప్గా రియల్ పర్ల్ ఇచ్చేసాను. ఇవి రెండు మిక్స్ చేస్తే ఇంక కంప్లీట్గా ఒరిజినాలిటీ వచ్చేస్తుంది అన్న కాన్సెప్ట్. దీనికి మ్యాచింగ్గా ఇలా రియల్ పర్ల్స్ ఇస్తూ చేశాను. బ్యూటిఫుల్గా ఉంది. లైట్ లావెండర్ కలర్ శారీస్, లైట్ వైలెట్ కలర్ శారీస్ ఏవి వేసినా కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ కలర్ స్పెషాలిటీ ఏంటంటే కాస్త సెన్సిటివ్గా కనిపించేస్తాం. మన యాటిట్యూడ్, మన ఏది ఎలా ఉన్నా, మన పర్సనాలిటీ, ఫిజిక్ ఏది ఎలా ఉన్నా, అంటే ఈ కలర్ ఒకటి లైక్ బేబీ పింక్ అవ్వచ్చు, లైట్ వైలెట్ అవ్వచ్చు, చాలా సెన్సిటివ్గా కనిపించేస్తాము. చూడడానికి కూడా నిండుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అంటే ఆ కలర్ స్పెషాలిటీ అది, నాది మీది కాదు. ఆ కలర్కు ఉన్న స్పెషాలిటీయే, గ్రేట్నెస్సే అది. లైట్ వైలెట్, లైట్ పేస్టల్ కలర్స్ ఏవైనా కూడా కాస్త సున్నితత్వాన్ని తెలిపిస్తాయి కదా. సో మీకు ఇది కొంచెం డార్క్ కనిపించేస్తుంది, గ్రే లాగా కనిపించేస్తుంది, కానీ కాదు, ఇది లైట్ వైలెట్. ఇలా చూడండి, ఇప్పుడు షైన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో కలర్ అలాగే షైన్ అవుతుంది కదా. బ్యూటిఫుల్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎలాగూ అనుకుంటాం కదా అన్ని కలర్ బీడ్స్ ఉండాల్సిందే. ఈసారి ఈ లైట్ వైలెట్లో ఈ బీడ్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి మీరు ఏది పెట్టినా, పర్ల్స్ మ్యాచింగ్ అయ్యే ఏది పెట్టినా కూడా మ్యాచ్ అయిపోతుంది. దీనికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటూ నేను డిజైన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇవన్నీ బీడ్సే కదా. మహా అయితే ఒక డ్రాప్ ఇచ్చేస్తాను. దానికంటే కూడా స్టడ్స్ పెట్టండి, లేదంటే ఏదైనా బుట్టాస్ ఏవైనా పర్ల్స్ వచ్చినవి ఏవైనా కూడా మ్యాచ్ అయిపోతాయి. లేదంటే ఏదైనా సింగిల్ స్టోన్ పెట్టండి, సరిపోతుంది. 1500 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ బీడ్స్లోనే ఇంకో కలర్ కాంబినేషన్. దీనికి వచ్చేసి సైడ్ మాప్ వచ్చేసింది, 3 లేయర్డ్ వచ్చేసాయి. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. మంచి కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఎంత బాగుందో కదా. 3 లేయర్డ్గా వచ్చేసింది. పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, పిల్లలకైనా బాగుంటుంది. అందులో ఇప్పుడు లాగు బతుకమ్మ వచ్చేస్తుంది కదా. జస్ట్ ఏం వేయకండి పిల్లలకి, జస్ట్ లంగా బ్లౌజ్ అంతే, అదొకటే డ్రెస్, ఇంకేం వేయకండి బతుకమ్మకి. గాగ్రాలు, హాఫ్ శారీస్, ఇంకేంటి లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కాసేపు పక్కన పెట్టేసి శుభ్రంగా లంగా బ్లౌజ్ వేయండి, మెడలో ఇది వేసేయండి, సరిపోతుంది. ఎంత చక్కగా ఆడుకుంటారో వాళ్ళు. అంటే ఏ కలర్ కాంబినేషన్కైనా జనరల్గా ఈ గ్రీన్ పింక్స్ అనేవి మ్యాచ్ అయిపోతాయి కదా. ఇన్ఫ్యాక్ట్ మనకి కూడా మెజారిటీ ఆఫ్ ద శారీస్ ఇలాగే ఉంటాయి, ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. బెస్ట్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఇక్కడికి వచ్చేసి లైట్ ఎగ్జాక్ట్ కలర్ అంటే ఇదిగో ఇదే ఎగ్జాక్ట్ కలర్. గ్రీన్లో కైండ్ ఆఫ్ గ్రీన్ ఎగ్జాక్ట్గా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు రెగ్యులర్ గ్రీన్స్ ఉండొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్న గ్రీన్ బాగుంటుంది, దేనికైనా మ్యాచ్ అవుతుంది. 1100 రూపీస్ ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్కి అంతా ఇలా వచ్చేస్తుందండి చైన్, గోల్డ్ పాలిషింగ్. దిస్ ఈజ్ వన్ మోర్ కాంబినేషన్.
యాష్ అండ్ పింక్ కలర్. ఎన్ని శారీస్ ఉంటాయో యాష్ కలర్ శారీస్. ఏం వేయాలో అర్థం కాక బ్లాక్ బీడ్స్ వేసుకొని వెళ్ళిపోతాము, లేదంటే పర్ల్స్ వేసుకుంటాము. అవి డ్యామ్ అంటే ఇలా ఉంటాయంటే కాంట్రాస్ట్ వెళ్ళిపోతాయి కదా. ఈసారి యాష్ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ యాష్ పింక్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. రెగ్యులర్గా మనం చూసేదానికంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మోర్ ఓవర్ ఇవి ఏంటంటే బ్లాక్ బీడ్స్ వేయకుండా కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో అసలు బ్లాక్ బీడ్స్ వేయరు, ఇష్టం ఉన్నా కూడా వాళ్ళకి అది సెంటిమెంట్ అండి. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి అలా వచ్చేస్తుంది, అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలా కోరిక తీసేసుకోవచ్చు. ఇది బ్లాక్ కిందికి రాదు, ఇది గ్రే కలర్ బీడ్స్ కదా. ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పార్టీ వేర్గా ఉంటుంది, చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుంది. మోర్ ఓవర్ మ్యాచింగ్స్కి చాలా బాగుంటుంది. మ్యాచింగ్ శారీస్కి, మ్యాచింగ్ డ్రెస్సెస్కి కాస్త యాష్ కలర్లో ఉన్న దుపట్టా వేయండి. ఏ డ్రెస్ మీదకైనా సరే పింక్ ఎక్కడొచ్చినా, లేదంటే క్రీమ్ కలర్ ఎక్కడొచ్చినా పింక్ దుపట్టా వేయండి, లేదంటే యాష్ దుపట్టా వేయండి. ఈ సెట్ వేసేసుకోండి, సరిపోతుంది. 1100 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. సింగిల్ లైన్ వచ్చేసింది, మధ్యలో చిన్నగా రూబీ బీడ్ విత్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్. ఎంత బాగుంది కదా. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవచ్చు పెండెంట్ అండ్ చైన్తో. ఆ కలర్కే సూపర్ అసలు. ఇలాంటి కలర్స్ మ్యాచింగ్తో పని లేకున్నా దేనికంటే దానికి వేసేసుకోవచ్చు. అది ఆ కలర్కున్న గ్రేట్నెస్ ఎంత బాగుందో. అండ్ ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు లెంత్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, సుమారుగా 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. అండ్ మీకు దాంట్లోనే ఇది ఇంకో కాంబినేషన్ ఆఫ్ పెండెంట్. సేమ్ ఇక్కడ సింగిల్ రూబీ కలర్ వచ్చేసింది, ఇక్కడేమో కాస్త మల్టీగా వచ్చేసింది, గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది. బట్ బోత్ ఆర్ సూపర్. రెండు ఈక్వల్గా ఉంది. బ్యూటీలో కానీ దేంట్లో కానీ దేనికి తగ్గేలాగా లేదు, అంత బాగుంది. చూడండి ఎంత బాగుంది, సరిపోతుంది. లెంత్ చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. మీకు 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కాస్త చైన్ కూడా వచ్చేసింది, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంత ఈ చైన్ యూజ్ చేసే అవసరం కూడా రాదు మీకు, ఎందుకంటే ఇది కంఫర్టబుల్గా ఉంది లెంత్ అని. మాల్ అంతా కూడా బాగుంది. అండ్ ప్రైస్ ఈ సేమ్ 850 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. చక్కగా రియల్ కోరల్ అండ్ రియల్ పర్ల్ 2 లైన్స్ వచ్చేస్తాయి. లాంగ్ లెంత్లో ఉంటుంది, కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. 700 ఈజ్ ద ప్రైస్. ట్రై చేయండి, కొన్ని శారీస్కి చాలా బాగుంటాయి లాంగ్ సెట్స్. దట్టు ఈ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. లేదు అంటే మీ పేరెంట్స్కి కానీ ఇంకెవరికైనా గిఫ్ట్ చేయండి, దే ఫీల్ మోర్ హ్యాపీ. ఇలాంటివి చూసిన దానికంటే దీనికి ప్రాపర్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోండి, ప్రాపర్ అంటే బిగ్ సైజ్లో ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని వేసేసుకోండి 2 లైన్స్. చాలా 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 బాగుంటాయి. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. ప్రైస్ వచ్చేసి 700 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వన్ మోర్ కలర్ ఇన్ యాష్ పింక్ కాంబినేషన్. సూపర్ కాంబినేషన్. అండ్ పెండెంట్ వచ్చేసి టోటల్లీ రూబీ వచ్చేసింది విత్ మిక్సింగ్ ఆఫ్ గ్రీన్ స్టోన్స్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. 1100 ఈజ్ ద ప్రైస్. మంచి కంఫర్టబుల్ లెంత్లోనే వచ్చేస్తుంది మీకు. 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది లెంత్. అందరికీ సరిపోయేలానే ఉంటుంది. 1100 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో
ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాను. అండ్ అప్పటి వరకైతే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.